చెప్పాను కదండీ! మిరపలో ఇప్పుడు మనకి ఈ 3 రోజుల నుంచి మేఘావృతం ఉండటం వలన, సూర్యరశ్మి లేకపోవడం వలన ఏదైతే మనం ఇంతవరకు తీసుకొచ్చామో ఈ పూతంతా ఇట్లా మనకి పండుగొడై కాడలు కాడలే రాలిపోతా ఉంది. కొంతేమో పూత పిందయిపోయి రాలుతుంది. మరికొంతేమో కాడలు కాడలే రాలిపోతా ఉంది. ప్రస్తుతం ఇవి మన కర్నూలు నుంచి మన రైతు పెట్టాడు. మైకో ఎస్ఎస్‌ని ఇది తేజ వెరైటీ. తోట చాలా చక్కగా నీట్‌గా ఎంత బాగుందో, ఎంత నీట్‌గా తీసుకొచ్చారంటే అంత నీట్‌గా, అంత క్వాలిటీగా తీసుకొచ్చారు. కానీ ఈ కాడలు, పండు కూడా రావటం బాగా ఇబ్బందయింది. సో, ఇదే పరిస్థితి అందరికుంది. చాలామంది రైతులు ఇదే పరిస్థితి. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు 3,19 కానీ, 10,26 కానీ, 14,35 కానీ చల్లి ఉండి సీఎంఎస్ కుదిరితే సీఎన్ ఇట్లా ఈ స్టేజ్‌లో అయితే చల్లి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు చల్లని వాళ్ళు మీరు ఇప్పుడన్నా ఇటువంటివి చూసి మీ పొలాలు మీకు కనిపిస్తే ఉంటది. సరే ఇప్పుడు మనకి తక్షణమే ఒక బస్తా కనీసం ఒక బస్తా అన్న చల్లండి ఒక 50 కేజీలు. మరియు పైపాటుగా తప్పకుండా 3,19 ఒక కేజీ ఎకరానికి వాటర్ సాల్యుబుల్ ప్యాకెట్టు ఒకటి, ప్లానాపిక్స్ ఒక 25 ml. ఖచ్చితంగా మీరు ఒక 4, 5 ట్యాంకులు మీరు స్ప్రే చేయండి. స్ప్రే చేస్తే ఈ కాడ, పండు కూడా ఏదైతే ఉందో అది రాలకుండా ఉంటుంది. మరియు ఈ ప్లానోఫిక్స్ వల్ల ఏంటంటే కొంచెం వేడి పుట్టిద్ది. ఈ వేడి పుట్టడం వలన మొక్కకు కొంచెం ఎందుకంటే కిందనేమో పైననేమో అయ్యేసరికి దానికి సూర్యరశ్మి లేక జలుబు చేసినట్టుగా ఉండి, చలి చేసినట్టుగా ఉండి పూతలు పిందెలు ఏంటంటే కొత్తవి కాబట్టి అవి నిలబడకుండా రాలిపోతుంటాయి. అందుకని కనీసం పైపాటుగా అయినా 3,19 ప్లానోఫిక్స్ మీరు స్ప్రే చేయండి. చేస్తే ఈ తీవ్రతని మనం ఆపగలుగుతాం. ఎందుకంటే ఇది మనకి దాదాపు 5 క్వింటాల వరకు లాస్ అవుతున్నాం. మీరు గమనించండి, చేలో పోయి చూస్తే ఇదే పరిస్థితి ప్రతి రైతు పరిస్థితి. ప్రతి పొలంలో ఉంది, ఇలాగే ఉంది. మంచి ఫ్లవరింగ్ మీద ఉన్న మంచి వయసు ఉన్నది. తప్పకుండా చేయండి అండి. మీరు రిస్క్ అనుకోకుండా చేయాలి అంతే.